పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశికి సంబంధించిన వారి ఫలితాంశాలను గమనిద్దాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం 9 పాదాలు కలిపి ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఏ యో బాబి బూధ బాడ బే అక్షరాలు మొదలుగా గల వాళ్ళు అందరూ కూడా ధనుస్సు రాశిలోకి చెందిన వాళ్ళుగా ఉంటారు. వీరి ఆదాయం 14, వ్యయం 11. పుష్కళమైన ఆదాయం ఉంటుంది, ఖర్చు అదే రీతిలో ఉంటుంది. తర్వాత రాజపూజ్యం 6, అవమానం 3. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వారు చేసే సత్కార్యాల వల్ల. ఇక ధనుసు రాశికి సంబంధించిన వారి సహజ లక్షణాలను గమనించినట్టయితే ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, పాపభీతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు దగ్గరికి కలిసి ఉంటాయి. పాపభీతి ఉన్న వాళ్ళకు దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ విషయమైనా వెంటనే గ్రహించి స్పందించి తగు నిర్ణయం తీసుకునేటువంటి విచక్షణను వీళ్ళు పుష్కలంగా కలిగి ఉంటారు. మనసులో ఏది దాచుకోరు. అనుకున్నంత తొందరగా ఆరోగ్యము, మనసునంద ఆరోగ్యము, శరీరానంద ఆరోగ్యం ఉంటుంది. పనులందు ఒత్తిడి చికాకులు ఉన్నప్పటికీ వాటి ఫలితంగా కొంత డబ్బు ఖర్చు రావాల్సినప్పటికీ కూడా ఎలాంటి మనోధైర్యాన్ని కోల్పోకుండా జీవనం సాగించేటువంటి సహజ లక్షణాన్ని కలిగి ఉంటారు. బంధుమిత్రుల సహకారంతో వీరికి అప్పగించినటువంటి పనులను నిరభ్యంతరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి పూర్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దాన ధర్మాలు అధికంగా చేయడం ద్వారా సంఘంలో గుడ్విల్ పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా వీళ్లకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో గమనించేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఈ రాశివారికి బృహస్పతి 7 మరియు 8 స్థానాలలోనూ, శని 4వ స్థానంలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉన్నది. ఆశించిన ర్యాంకులు అంత సులభంగా రాకుండా విద్యార్థులైతే విద్యంద ఆటంకములు, అదేవిధంగా ఉద్యోగ నష్టము లేదా ఉద్యోగ భద్రత రాకుండా ఉన్నత ఉద్యోగుల నుండి కొంత ప్రెషర్, కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నది. అవకాశాలు చేజారినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అయితే నిరుత్సాహపడకుండా పునః ప్రయత్నం చేయడం ద్వారా పునరవకాశాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. అవి ఆర్థిక సంబంధమైన అయినా, శారీరక శ్రమకు సంబంధించిన అయినా కూడా స్తోమతకు మించి, శక్తిని మించి హామీ ఇవ్వడం ద్వారా ఇరుకునబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలలో తప్పటడుగులు వేసే అవకాశం ఉన్నది కనుక తమ సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో, భాగస్వామితో మాట్లాడిన తర్వాతనే ఆర్థిక విషయాలలో హామీలు ఇవ్వడం మంచిది. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. పరిచయం ఉన్న వ్యక్తులను నమ్మినప్పటికీ కూడా పూర్తి జాగరూకతతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అధికారుల నుంచి ఒత్తిడి, చివాట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. న్యాయ వృత్తిలో ఉన్నవారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు రావడం, కొంతవరకు అన్యాయం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కరలేని, తమ స్థాయికి తగని చిన్న చిన్న వివాదాల ద్వారా మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. స్థానచలనములు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల తాము నిర్వహిస్తున్న కార్యకలాపాలలో కొంత ఒడిదుడుకులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఎంటర్ అయ్యి ప్రయత్నించి చెడును పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి యందు కలహములు, తెలిసి తెలియక చేసినటువంటి పనుల వల్ల అపనిందలు పొందే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరాంతంలో తీర్థయాత్రలు చేయడం, దైవసేవ చేయడం, అందుకు అవసరమైన బుద్ధిని భగవంతుడు ప్రసాదించడం వల్ల స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి విషయాల్లో శ్రద్ధ చూపించడం, నిరాసక్తతను ప్రదర్శించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం కనిపించే లక్షణాలు. కొన్ని పనులను మాత్రం మొండిగా ఎట్టి పరిస్థితులలోనూ నిర్వహించాలి అనేటువంటి లక్ష్యంతో చేస్తారు. మనోధైర్యాన్ని వీడకండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పని పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ కొంతవరకు ఉన్న మిశ్రమ ఫలితాలలో ఉన్న దురవస్థ నుంచి పరిహారంగా సుందరకాండ పారాయణం చేయించి దానికి సంబంధించిన తీర్థప్రసాదాలు తీసుకోవడం, ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రం చేయడం,
నవగ్రహ దేవాలయాలను సందర్శించడం, నవగ్రహ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఆర్థికంగా సహకరించడం వంటి పరిహార మార్గాల ద్వారా ఈ సంవత్సరం మీకు శుభంగా సంతోషంగా ఉండాలని, సకుటుంబంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి.